పోలీసులపై ఏపీ హైకోర్టు సీరియస్ అయింది. ట్రాఫిక్ నిబంధనలను అమలు చేయడంలో పోలీస్ నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని హైకోర్టు తప్పుపట్టింది. కేవలం 3 నెలల కాలంలో 667 మరణాలు సంభవించడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ట్రాఫిక్ రూల్స్ ను కఠినంగా అమలు చేసి ఉంటే ఆ మరణాల సంఖ్య తగ్గేదని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీలో వాహనదారులు హెల్మెట్లు వాడకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసులు తీసుకుంటున్న చర్యల తీరుపై ప్రధాన న్యాయమూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు. ట్రాఫిక్ రూల్స్ అమలు చేయడంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వెల్లడించారు. హెల్మెట్లు వాడకపోవడంతో మరణాలు ఎక్కువ అవుతున్నాయని హైకోర్టు న్యాయవాది వేసిన పిటిషన్పై విచారణ జరిపిన నేపథ్యంలో ఈ మేరకు హైకోర్టు స్పష్టం చేసింది. ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటారనే భయం ప్రజల్లో కలగాలని ఈ సందర్భంగా కోర్టు గుర్తు చేసింది. ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడే వారికి చలానాలు వేసి చేతులు దులుపుకోకుండా కఠినంగా రూల్స్ అమలు చేయాలని పోలీసులకు హైకోర్టు సూచించింది. చలానాలను చెల్లించని వారిని ఇళ్లకు విద్యుత్, నీటి సరఫరా నిలిపివేసేలా చర్యలు కూడా తీసుకోవాలని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. చలానాలు చెల్లించని వారి వాహనాలను సీజ్ చేసే విధంగా చట్ట నిబంధనలు ఉన్నాయని హైకోర్టు పోలీసులకు గుర్తు చేసింది. హైదరాబాద్ వెళ్లేవారు తెలంగాణ సరిహద్దుకు వెళ్లగానే సీటు బెల్ట్ పెట్టుకుంటున్నారని హైకోర్టు గుర్తు చేసింది. దీన్ని బట్టి రాష్ట్రంలో ట్రాఫిక్ రూల్స్ ఎలా అమలు చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చని హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. హైదరాబాద్లో బ్లాక్ ఫిలిం ఉన్న కారు దాదాపు ఎక్కడా కనిపించదని హైకోర్టు తెలిపింది. అక్కడ ట్రాఫిక్ రూల్స్ కఠినంగా అమలు చేస్తున్నారని హైకోర్టు ప్రస్తావించింది. ఈ క్రమంలో వచ్చే విచారణకు కోర్టు ముందు హాజరు కావాలని ట్రాఫిక్ ఐజీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేసు విచారణ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ట్రాఫిక్ పోలీసుల ఖాళీల భర్తీకి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రాష్ట్రంలో 8,770 మంది ట్రాఫిక్ పోలీసులకు గాను 1,997 మంది మాత్రమే ఉన్నారని, ఖాళీలను ఎందుకు భర్తీ చేయడం లేదని ప్రభుత్వాన్ని అడిగింది హైకోర్టు. హెల్మెట్ ధరించి వాహనాలు నడిపేవారు విజయవాడ నగరంలో అతి స్వల్పంగా కనిపిస్తున్నారని, అలాంటి వారికి పోలీసులు చలానాలు విధిస్తున్న ఘటనలు తమకు ఒక్కటి కూడా కనిపించడం లేదని ధర్మాసనం వ్యాఖ్యానించడం గమనార్హం.